Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంటు. సో మొదటగా కేసులో పేరు రాయకూడదు కాబట్టి చిన్నపిల్లలే, అందుకని సెక్షన్ 15 కాబట్టి కేసులో ఉదాహరించట్లా ఓన్లీ ఫ్యాక్ట్స్ వరకు మాత్రమే చెప్తాను. ఇది ఐ థింక్ కేరళ హైకోర్ట్ హ్యాస్ గివెన్ ద జడ్జిమెంట్. జడ్జిమెంట్ యొక్క సారాంశం ఏంటంటే, accidentally downloading the pornographic material relating to a child. జాగ్రత్త, డౌన్లోడింగ్ కన్నా ముందు ఒక వాడాను. యాక్సిడెంటల్లీ డౌన్లోడింగ్ పోర్నోగ్రఫీ ఇన్వాల్వింగ్ చైల్డ్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 67B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఈ ఐటీ యాక్ట్ 2000లో వచ్చింది, అందుకని ముందే ఇది కంప్యూటర్ ఇది వచ్చిన కొత్తలో వీడియో పార్లర్స్ అని ఉండే. మేబీ 85, 82, 83, 84లో 1 టౌన్ ఎస్ఐ చేశాను. 84 ప్రాంతంలో వీడియో పార్లర్స్ ఉండే. ఆ వీడియో పార్లర్స్లో ఓ 10 మంది వెళ్ళి అక్కడ కూర్చొని ఆ వీడియో చూసేవాడు. ఏం చూసి వచ్చేవాడు అంటే ఒంగోలులో బ్లూ ఫిల్మ్స్ చూసేవాడు. పోయి పట్టుకోవడం, కేసులు పెడతాం జరుగుతూ ఉండేది. జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడే చాలామంది ఒప్పుకొని 100 రూపాయలు అంత పైన ఇస్తారు వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది కంటెస్ట్ చేస్తే అప్పుడే జడ్జి గారు ఉన్నారు, వాళ్ళు ఇష్టమయ్యా, వాళ్ళు పోయి చూసుకుంటున్నారు. మియర్ వ్యూయింగ్ ఏ పొర్నోగ్రఫిక్ మెటీరియల్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అని చెప్పి అప్పుడే మాకు జడ్జి గారు ఆదిశేషయ్య గుప్తా, ఐఎమ్ కరెక్ట్ ఇస్ నేమ్, ఆయన అన్నారు. సరే ఏదో జరిగిపోయింది, పెద్ద పట్టించుకోవాలా. యంగ్స్టర్స్ మాకు కూడా పెద్ద అనుభవం లేదు. రాను తర్వాత జడ్జిమెంట్స్లో వచ్చేసింది. ఎందుకంటే నెట్ న్యూట్రాలిటీ ఆ సబ్జెక్ట్లో కూడా చెప్పుకుంటా, ఒకటికి ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు వాళ్ళకి పంజాబీ డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొంతమంది మగవాళ్ళు ఏదో గూసీ ప్యాంట్లో ఏదో కళ్ళజోళ్ళ మీద చూపిస్తుంటారు. కొంతమంది ప్యాంట్లు. ఇప్పుడు నాకుంది, నేను షర్ట్ల మీద US పోలో షర్ట్ కనపడిందంటే బండి ఆగిపోద్ది అక్కడ. అబ్బాయి ఎంతరా నాయన 3000 అంటాడు, 5000 అంటాడు. ఏదో మళ్ళీ బేరం ఆడి అది ఎటు కుదరదు విండో షాపింగ్తో వచ్చేస్తుంటాం. అప్పుడప్పుడు కొంటుంటాను లేవా, మరి తీసే బాగా. ఓకే, సో ఇలాగా ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే, అలాగే కొంతమంది బ్లూ ఫిల్మ్ చూస్తూ ఉంటారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇండియా అండ్ చైనా దీంట్లో పర్సంటేజ్ 70% ఆఫ్ ద అడల్ట్స్ అండ్ ఆల్మోస్ట్ ది రెస్ట్ 30% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ నాట్ మ్యారీడ్ దే విల్ లుక్ ఇన్ టు ద సో కాల్డ్ బ్లూ ఫిల్మ్స్ అని చెప్పి ఒక సర్వే చెప్పింది. సో దాని మీద చూడటం తప్ప, మెయిన్ పాయింట్ అది, ఎవరికాడు చూసుకుంటే తప్పేం కాదు అని కోర్టు కూడా చెప్పింది. ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా అర్థం, అలాంటిదే వచ్చింది. రైట్, హియర్ దిస్ పర్సన్ వాజ్ చార్జ్డ్ అండర్ సెక్షన్ 15(2) ఆఫ్ ది పోక్సో యాక్ట్, దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 అండ్ ఆల్సో సెక్షన్ 67B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సెక్షన్ 15 Clause 2 ఆఫ్ ది పోక్సో యాక్ట్ రెండు సబ్జెక్ట్ ఒకటే. ఎందుకంటే ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ ఎనీబడి ఇన్వాల్వ్స్ ఇన్ ద సో కాల్డ్ పోర్నోగ్రఫిక్ యాక్ట్ ఈజ్ డెఫినెట్లీ ఎన్ అఫెన్స్. సో ఎవడైనా ఆ పోర్నోగ్రఫీ చేస్తుంటే వీడియో తీసిన, చిన్నపిల్లలు పర్టికులర్ చైల్డ్ పోర్నోగ్రఫీ, లేదా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన, దాన్ని షేర్ చేసిన, దాన్ని ఫార్వర్డ్ చేసిన అఫెన్సే 15 Clause 2. 67B of the IT Act, same material. It is also an act which penalizes the act of publishing. Publishing అంటే ఫార్వర్డింగ్ కూడా పబ్లిష్ కింద వస్తున్నాయా? పబ్లిషింగ్, ట్రాన్స్మిటింగ్, ఫరెన్సిక్ ట్రాన్స్మిట్ చేయటం, క్రియేటింగ్ టెక్స్ట్ మెసేజెస్, దాని మీద పైకి ఇలా మేము ఘనకార్యం చేసామని చెప్పటం, ఇవన్నీ కూడా అఫెన్సెస్ 67B కింద. దీనిలో మెన్సిరియా అనేది చాలా ఇంపార్టెంట్. మెన్సిరియా, మాల్ ఇంటెన్షన్. సపోజ్ అతనికి ఇది ఇట్లాంటి చైల్డ్ పోర్నోగ్రఫిక్ యాక్ట్ ఉన్న బ్లూ ఫిల్మ్ దొరికింది, దాన్ని 10 మందికి షేర్ చేస్తే, దాన్ని వాడు అమ్ముకుంటే, నెట్లో పెట్టి వైరల్ చేస్తే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 67B. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, దిస్ మ్యాన్ హీ వాజ్ ఎలిజ్డ్ టు హ్యావ్ కమిటెడ్ సెక్షన్. ఎలిగేషన్ ఏంటంటే, హీ స్టోర్డ్ అండ్ పొజెస్డ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఇన్వాల్వింగ్ చైల్డ్. He stored and downloaded the child pornography, right,
in his Samsung mobile phone from the app Telegram. ఇది 26/2/2023 నాడు ఇతను డౌన్లోడ్ చేసుకున్నాడు. సో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసులు పోయారు, ఆ ఫోన్ని తీసుకున్నారు, ఆ ఫోన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. దానిలో కూడా ఏంటంటే ఈ డౌన్లోడెడ్ మెటీరియల్ ఎవరికి బయటికి పంపించినట్టు లేదు. ఇతని డిఫెన్స్ ఏంటంటే, అయ్యా యాక్సిడెంటల్లీ ఐ హ్యావ్ డౌన్లోడెడ్, ఇది మాకు కూడా జరుగుతుంటాయి తెలియకుండా, ఒక్కోసారి ఇతను నొక్కామనుకోండి టప్పని డౌన్లోడ్ అయిపోద్ది. సో అలా జరిగింది. నేను రెండోది, హీ డిడ్ నాట్ షేర్ ఇట్ టు ఎనీబడి, హీ డిడ్ నాట్ పబ్లిష్ ఇట్ టు ఎనీబడి, ఎవిడెన్స్ కూడా వచ్చింది. హీ నైదర్ షేర్డ్ ఇట్, propagated, nor transmitted, nor displayed, nor distributed the same in any other manner. సో కాబట్టి ఈ కేసులో మెయిన్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటెన్షన్ ఈజ్ అ నెససరీ, పబ్లికేషన్ ఈజ్ అ నెససరీ, ట్రాన్స్మిషన్ ఈజ్ అ నెససరీ. ఇఫ్ నాట్ తనంతట తనే డౌన్లోడ్ చేసుకుంటే సెక్షన్ 15(2) ఆఫ్ ది పోక్సో యాక్ట్ కానీ 67(b) ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటివి అప్లై కావు అని చెప్పడం జరిగింది. కేసుల పేరు సెబిన్ థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. లాస్ట్లో వేరే దాంట్లో బార్ అండ్ బెంచ్లో వచ్చింది రాశారు, సెబిన్ థామస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ప్లీజ్ రీడ్ ద కేస్ లా, అండ్ పొరపాటు ఇలాంటి క్లయింట్ ఏదైనా మీ దగ్గరికి వస్తే యూ కెన్ యూజ్ దిస్ అండ్ గెట్ హిమ్ ఎక్విడెడ్ వెరీ లిబరల్లీ. థ్యాంక్ యూ.